స్టూడెంట్స్ రెండు విధాలుగా ఉంటారు. ఒకళ్ళు చెప్పిన మాట వినే టైపా, చెప్పినా సరే వినని టైపా చూస్తారు. కొంచెం ఆపండి కట్ చేయండి. ఈ ప్రపంచంలో 3 క్లౌడ్స్ ఉన్నాయి. అజూర్ ఉంది, ఏడబ్ల్యూఎస్ ఉంది, గూగుల్ క్లౌడ్ ఉంది. అంటే ఇప్పుడు కెరియర్ క్లౌడ్ ఇంజనీర్గా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం అని అంటే ఒక్క క్లౌడ్ నేర్చుకుంటే చాలు. స్టడీస్ కంప్లీట్ చేసిన ఫస్ట్ 1 ఇయర్లోనే జాబ్ తెచ్చుకోవాలి. క్లౌడ్ ఇంజనీరింగ్ లాంటి రోల్స్కి కోడింగ్ రిలేటివ్లీ తక్కువ ఉంటుంది. మేబీ ఒక 10 to 20% కోడింగ్ ఉంటుంది. ఈ డిమాండ్ అండ్ సప్లై అనేది కంట్రీకి మారుతూ ఉంటుంది. ఇండియాలో ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్, యూఎస్ కంపెనీస్కి ఎక్కువ ప్రొఫెషనల్స్ మనం వర్క్ చేస్తాం. అలాగే ఇండియాలో కూడా ఇప్పుడు టెక్ స్టార్టప్స్ మొదలయ్యాయి. సో ఆ టెక్ స్టార్టప్స్ కొన్ని క్లౌడ్స్ వాడతాయి. పార్ట్లీ యూఎస్ డిసైడ్ చేసిన క్లౌడ్ ఇక్కడ వాడతారు, అండ్ పార్ట్లీ ఇండియాలో ఉన్న లోకల్ టెక్ స్టార్టప్స్ డిసైడ్ చేసిన క్లౌడ్స్ వాడతారు. Indian IT industry is very vast, and since US has AWS as the dominant cloud, India lo AWS comes first. Hi, this is Pinky. Today we are with Mr. Ram, who is mentoring thousands of people in globally. So I have one question, like మీరు మీ జర్నీ యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్ ఎలా స్టార్ట్ చేశారు? We want to know that. నా కెరియర్ నేను QAగా స్టార్ట్ చేశాను. I got the QA జాబ్ ఇన్ క్యాంపస్ ప్లేస్మెంట్. నేను ఎంటెక్ చదివిన తర్వాత IIITలో చదివినప్పుడు నాకు QA జాబ్ వచ్చింది. సో ఆ తర్వాత 3 years QAగా చేసిన తర్వాత దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ఓన్ IT సాఫ్ట్వేర్ కంపెనీ. అండ్ దాంట్లో ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ టెక్నాలజీస్ లైక్ వెబ్ డెవలప్మెంట్, .NET డెవలప్మెంట్, జావా డెవలప్మెంట్ ఎక్సెట్రా. బట్ దెన్ అగైన్ నువ్వు చెప్పినట్టు క్లౌడ్ ఇంజనీర్ కానీ డెవాప్స్ ఇంజనీర్ కానీ కెనడాకి వెళ్ళిన తర్వాత 2015లో I have mastered DevOps as a profession. Okay. And then in NCPL, which is my company, so we have started DevOps as a business. So I mastered QA, Java development, .NET development, PHP development, web application development, and then cloud, and then DevOps, and then now AI. ఓకే, సో రామ్, లైక్ నేనేంటంటే AWS క్లౌడ్ ని మెంటర్ చేస్తున్నా. సో లైక్ ఐ రియల్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. లైక్ ఐ వాచ్ ఆల్ యువర్ వీడియోస్. సో ఇన్ వన్ ఆఫ్ యువర్ వీడియో నేను ఏం చూసానంటే లైక్ మీరు అజ్యూర్ అనేది మెన్షన్ చేశారు, లైక్ ఇట్స్ గ్రోయింగ్ ఫాస్ట్ అని. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ నౌ AWS ఈజ్ రన్నింగ్. సో మీ ఒపీనియన్ ఏమి, లైక్ ఏంటి అని? ఐ మీన్ ప్రపంచంలో 3 క్లౌడ్స్ ఉన్నాయి. అజూర్ ఉంది, AWS ఉంది, గూగుల్ క్లౌడ్ ఉంది, అండ్ ఒక్కొక్కసారి IBM క్లౌడ్ అండ్ ఒరాకిల్ క్లౌడ్ కూడా ఉంది. ఈ డిమాండ్ అండ్ సప్లై అన్నది కంట్రీకి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇండియా చూస్తే ఇండియాలో ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ అంటే ఏంటి, యూఎస్ కంపెనీస్కి ఎక్కువ ప్రొఫెషనల్స్ మనం వర్క్ చేస్తాం. అలాగే ఇండియాలో కూడా ఇప్పుడు టెక్ స్టార్టప్స్ మొదలయ్యాయి. సో ఆ టెక్ స్టార్టప్స్ కొన్ని క్లౌడ్స్ వాడతాయి. సో పార్ట్లీ యూఎస్ డిసైడ్ చేసిన క్లౌడ్ ఇక్కడ వాడతారు, అండ్ పార్ట్లీ ఇక్కడ ఇండియాలో ఉన్న లోకల్ టెక్ స్టార్టప్స్ డిసైడ్ చేసిన క్లౌడ్స్ వాడతారు. సో కంట్రీకి మారుతుంది. ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే ఇండియన్ IT ఇండస్ట్రీ ఈజ్ వెరీ వ్యాస్ట్, అండ్ సో ఎనీ క్లౌడ్ విల్ వర్క్అవుట్. బట్ ఇండియాలో డిమాండ్ అండ్ సప్లై చూసుకుంటే బికాజ్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ మార్కెట్ ఈస్ డామినేటెడ్ బై US, అండ్ సిన్స్ US హ్యాస్ AWS యాజ్ ఎ డామినెంట్ క్లౌడ్, ఇండియాలో AWS కమ్స్ ఫస్ట్. అండ్ దెన్ నౌ companies are going towards multi-cloud. And also tech startups in India are also using Azure. So multi-cloud కావాలి, tech startups Azure వాడినప్పుడు సెకండ్ ప్లేస్లో Azure వస్తుంది. ఓకే, సో సార్ లైక్ మీరు సజెస్ట్ చేసేది లైక్ ఇఫ్ సపోజ్ నేను AWS క్లౌడ్ అనేది మూవ్ అవుదాం అనుకుంటున్నా సార్. సో లైక్ ఇఫ్ లైక్ మీ సజెషన్ ఏంటి, లైక్ ఐ హ్యావ్ టు లెర్న్ ఆల్ ద క్లౌడ్స్ లైక్ మల్టీ క్లౌడ్, ఆర్ షుడ్ ఐ లైక్ నేను AWS క్లౌడ్ మీదే స్టిక్ అయ్యి ఉండాలా? అంటే ఇప్పుడు కెరియర్ క్లౌడ్ ఇంజనీర్గా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం అని అంటే ఒక్క క్లౌడ్ నేర్చుకుంటే చాలు. యూ పికప్ ఎనీ క్లౌడ్, అజూర్ కానీ, AWS కానీ, గూగుల్ క్లౌడ్ కానీ. చెప్పాను కదా, ఏ క్లౌడ్ పికప్ చేసినా మనం బాగా నేర్చుకొని మార్కెట్లోకి వెళ్తే వీ కెన్ ఈజీలీ గెట్ ద జాబ్, బికాజ్ ఇండియన్ మార్కెట్ ఈజ్ వెరీ వ్యాస్ట్. సో అజూర్ కానీ, AWS కానీ, గూగుల్ క్లౌడ్ పికప్ చేసుకొని యూ లర్న్ జస్ట్ వన్ క్లౌడ్ అండ్ యూ విల్ గెట్ ద జాబ్ ఇన్ దట్ క్లౌడ్. వన్స్ యూ గెట్ సమ్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ learn other cloud or you can move to DevOps. సో సపోజ్ లైక్ ఐఎమ్ ఫ్రెషర్ హూ ఈస్ ఫ్రెష్లీ గ్రాడ్యుయేటెడ్, అంటే ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ లైక్ బ్యాచులర్స్ ఆర్ ఎల్స్ ఎంటెక్ సమ్ చేసి వచ్చారు సార్. సో వాళ్ళకి మీరు సజెస్ట్ చేసే టెక్నాలజీ ఏంటి సార్? లైక్ వాళ్ళు ఏ ఫీల్డ్కి వెళ్తే బాగుంటుంది? నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇప్పుడు స్టూడెంట్స్ 2 విధాలుగా ఉంటారు. ఒకళ్ళు IT ఎడ్యుకేషన్ చేసి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు,
ఇంకొకళ్ళు నాన్ ఐటీ ఎడ్యుకేషన్ చేసి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు. ఐటీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? సిఎస్సి, ఐటీ, కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ. ఈ 3 చేసి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఆబ్వియస్లీ దే హ్యావ్ టు చూస్ ఐటీ రిలేటెడ్ కెరియర్. సో యూ కెన్ ఎయిదర్ బికమ్ a software developer or a cloud engineer or an IT support engineer or a DevOps engineer or a cyber security engineer or some data analyst or IT analyst or security analyst. You can choose any IT career in the market. అదే ఇన్ కేస్ స్టూడెంట్స్ నాన్ ఐటీ రిలేటెడ్ కోర్సెస్ చేసి వచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీర్ లేదా కెమికల్ ఇంజనీర్ లేదా ఈసీఈ లేదా ట్రిపుల్ ఇవన్నీ చేసుకొని వస్తే ఐడియల్గా వాళ్ళు కోర్లోకి వెళ్ళాలని అనుకుంటారు. కానీ ఇండియన్ మార్కెట్లో ఏంటంటే కోర్ మెకానికల్ లేదా కోర్ కెమికల్ లేదా కోర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ సైడ్ వెళ్ళాలని అనుకుంటే మాత్రం ఇండియన్ మార్కెట్లో ఆపర్చునిటీస్ తక్కువ. బట్ ప్యాషనేట్గా ఉండి వెళ్తే వస్తాయి జాబ్స్. బట్ స్టూడెంట్స్కి అంత పేషెన్స్ లెవెల్ ఉండదు కాబట్టిగా క్వికెస్ట్ వే టు గెట్ ద జాబ్ ఈజ్ ఐటీ ఓన్లీ. సో వాళ్ళు ఐటీ సైడ్ అప్ స్కిల్ అయ్యి ఏదైనా డెవలప్మెంట్ సైడ్ కానీ ఇంజనీరింగ్ సైడ్ కానీ లేదా అనలిస్ట్ సైడ్ కానీ ఏమైనా కోర్సెస్ చేసి మార్కెట్లోకి వెళ్తే దెన్ దే కెన్ ఈజీలీ గెట్ ద జాబ్స్. బట్ ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇండియన్ మార్కెట్ బిహేవియర్ దృష్ట్యా ఎప్పుడైనా స్టడీస్ కంప్లీట్ చేసిన ఫస్ట్ 1 ఇయర్లోనే జాబ్ తెచ్చుకోవాలి. ఇన్ కేస్ ఆ 1 ఇయర్లో జాబ్ తెచ్చుకోలేదు అని అంటే దెన్ కంపెనీస్ విల్ స్టార్ట్ ఇగ్నోరింగ్ యూ. ఇంకా జాబ్ రావడం కష్టం అవుతుంది. అందుకని ఏం చేయాలంటే లాస్ట్ సెమిస్టర్ నుంచే మనం ఈ కెరియర్ రిలేటెడ్ ఎటు సైడ్ వెళ్దాం, ఎలా వెళ్దాం, మన స్ట్రాటజీ ఏంటి, క్యాంపస్లో జాబ్ కొడదామా, ఆఫ్ క్యాంపస్లో కొడదామా, ఏదైనా ట్రైనింగ్ తీసుకుందామా, అదంతా ఇప్పుడే మనం లాస్ట్ సెమిస్టర్లోనే డిసైడ్ చేసుకోవాలి. లాస్ట్ సెమిస్టర్ డిసైడ్ చేసుకొని ఇలా గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇలా తీసుకురాగానే ఆ 1 ఇయర్లో ఏదో ఒక జాబ్ కొట్టడానికి ట్రై చేయాలి. అప్పుడు నిన్ను ఫ్రెషర్ అని అంటారనమాట. ఫ్రెషర్ కాబట్టిగా నీ గురించి పెద్దగా ఏమీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. ఈ 1 ఇయర్లో జాబ్ కనుక రాలేదంటే ఇంకా నీకు దే విల్ స్టార్ట్ ఇగ్నోరింగ్ యూ. ఎందుకు? ఇంకొక బ్యాచ్ రిలీజ్ అయిపోతుంది కదా మార్కెట్లో. దే వుడ్ రాదర్ ఫోకస్ ఆన్ దెమ్ దాన్ సమ్ వన్ హూ ఈస్ గ్రాడ్యుయేటెడ్ 1 ఇయర్ ఎగో 2 ఇయర్స్ ఎగో. అయితే ఎందుకు ఇలాగా చేస్తారు అని అంటే, ఏ కంపెనీకైనా సరే ఒక ప్రొఫెషనల్ని తీసుకునేటప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ మైండ్లో చాలా యాక్టివ్గా ఉండాలని అనుకుంటారు. కాలేజ్ నుంచి ఫ్రెష్గా వచ్చావు అనుకో, యు ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ యువర్ నాలెడ్జ్, వెరీ యాక్టివ్ ఇన్ యువర్ టెక్నాలజీ, బికాజ్ యూ హ్యావ్ జస్ట్ రీసెంట్లీ రిటర్న్ ద ఎగ్జామ్స్, పాస్ ద ఎగ్జామ్స్ అండ్ యూ మైట్ బీ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. బట్ 1 ఇయర్ 2 ఇయర్స్ గ్యాప్ వచ్చేసిందంటే నీకు మొత్తం టచ్ పోయినట్టు వాళ్ళు ఫీల్ అవుతారనమాట. కాబట్టి నీకు ప్రిఫరెన్స్ ఎవరు? ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే. సో సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు 1 ఇయర్లో జాబ్ తెచ్చుకోవాలి అంటున్నారు. బట్ మేబీ నేను అంత లైక్ హై పర్ఫార్మర్ కాకపోవచ్చు సార్. సో ఇన్ దట్ కేస్ ఏం చేయమంటారు? మరి ఇంకా మనకు ఆప్షన్స్ ఏం లేవు. మనం హై పర్ఫార్మర్ అయినా లో పర్ఫార్మర్ అయినా ఈ 1 ఇయర్లో జాబ్ కొట్టాల్సిందే. సో ఓకే. నువ్వు ఎంత లో పర్ఫార్మర్ అయితే ఇంకా ఎక్కువగా కష్టపడి కొట్టడం తప్ప ఇంకా ఆప్షన్ ఏం లేదు. అందుకనే 1 ఇయర్ గ్యాప్ ఉంది. ఇప్పుడు హై పర్ఫార్మర్ అనుకో, కాలేజ్ నుంచి బయటకు అడుగు పెట్టగానే నీకు జాబ్ వచ్చేస్తుంది. లో పర్ఫార్మర్ అనుకో, మేబీ 1 ఇయర్ ఇంకొక 2-3 నెలల్లో పూర్తవుతుంది కనుక జాబ్ తెచ్చుకో. సో ఆ 1 ఇయర్ గ్యాప్ అయితే ఉంది కదా. ఓకే. సో సార్, like in India, is it like a certification are mandatory to do for cloud? Suppose I am mentoring AWS cloud. So certification really add any strong impact in resume or for our career? ఇండియన్ మార్కెట్లో నువ్వు ఫ్రెషర్ అనుకో, సర్టిఫికేషన్స్ దే ఆర్ రియల్లీ వాల్యుబుల్. సో ఇప్పుడు నువ్వు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీరింగ్ అని అంటున్నావు. సో నేనే ఫ్రెషర్ని అనుకో, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్గా జాబ్ కొట్టాలనుకో, నేను ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్రాక్టీషనర్ ఎగ్జామ్ రాసి, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఎగ్జామ్ రాసి, లేదా సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్ ఎగ్జామ్ రాసి నేను బాగా అప్ స్కిల్ అయ్యి ప్రిపేర్ అయ్యి రెజ్యూమేలో పెట్టుకున్నానంటే దే ఆర్ లైక్ దే రెస్పెక్ట్ యువర్ సర్టిఫికేషన్ ఎ లాట్. కాకపోతే ఏంటంటే ఇండియాలో ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఒక 10,000 20,000 కడితే నీకు సర్టిఫికేట్స్ ఈజీగా ఇచ్చేస్తారు. సో అది కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే అందుకే ఇంటర్వ్యూస్లో ఎలాగ అడుగుతారో, నువ్వు ఇన్ కేసు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్ అని పెట్టామనుకో, ఆ ప్రొఫెషనల్ రేంజ్కి తగ్గట్టుగా నీకు క్వశ్చన్లు అడుగుతారు. దట్ వే దే విల్ స్క్రూటినైజ్ వెదర్ ది సర్టిఫికేషన్ ఈజ్ డన్ రియలీ బై యూ ఆర్ సంథింగ్ యూ హ్యావ్ బాట్ అవుట్ ఫ్రమ్ సమ్వేర్. ఇన్ కేస్ నువ్వు కనుక నిజంగా చేసి ఆ సర్టిఫికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ బాగా చెప్పగలిగావంటే, లైక్ యు ఆల్రెడీ పాస్ ది ఇంటర్వ్యూ, సో యుల్ గెట్ ద జాబ్.
క్లౌడ్ ఇంజనీర్కి లైక్ కోడింగ్ అంత అవసరం ఉండదు అన్నట్టు ఉంది కదా. సో బట్ నవ్ డేస్ కోడింగ్ కూడా అడుగుతున్నారు. కంపల్సరీ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అయినా సరే అసెస్మెంట్స్ వస్తున్నాయి. దాని మీద వాళ్ళు ఐదర్ పైథాన్, బ్యాస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు సెలెక్ట్ చేసి కోడింగ్ చేయాల్సి వస్తుంది. సో వాట్ యూ ఫీల్ సార్, అంటే ఇప్పుడు క్లౌడ్ ఇంజనీర్ కూడా కోడింగ్ నెసెసరీయా టు లర్న్? ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐటీ జాబ్ అంటే కోడింగ్ లేకుండా అయితే ఉండదు. కాకపోతే కొన్ని రోల్స్కి కోడింగ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని రోల్స్కి కోడింగ్ తక్కువ ఉంటుంది. క్లౌడ్ ఇంజనీరింగ్ లాంటి రోల్స్కి కోడింగ్ రిలేటివ్లీ తక్కువ ఉంటుంది. మేబీ ఒక 10 to 20% కోడింగ్ ఉంటుంది. అయితే ఏ కోడింగ్ నేర్చుకోవాలి ఒక క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలి అని అంటే, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీరింగ్ అవ్వాలంటే కోడింగ్ నేర్చుకోవాల్సింది లైక్ బ్యాష్ స్క్రిప్టింగ్ నేర్చుకోవడం, లేదా ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ కమాండ్స్ నేర్చుకోవడం, లేదా ఇంకా సేఫ్ సైడ్ ఉండేటట్టు పైథాన్ కోడింగ్ నేర్చుకుంటే ఈవెన్ బెటర్ అనమాట. ఓకే, మీరు చాలా మంది ఇంటర్వ్యూ చేసి ఉంటారు, లేదంటే మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటారు కదా. సో వాట్ ఎగ్జాక్ట్లీ లైక్ హైరింగ్ మేనేజర్స్ ఆర్ లుకింగ్ ఫర్, అంటే ఒక ఫ్రెషర్ని స్టాండ్ అవుట్ చేయాలంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏం నేర్చుకోవాలి? సో ఫస్ట్ చూసేది ఏంటంటే, ఎవరైనా నెంబర్ 1 ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూ చేసినప్పుడు అగైన్ ఆ స్ట్రాటజీ మారుతుంది. ఫ్రెషర్స్లో ఒకలా చూస్తారు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్లో ఇంకొకలా చూస్తారు. ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూ అవుతుందంటే, ఇప్పుడు నేనే ఇంటర్వ్యూ చేస్తాను, ఎలా ఏం చూస్తానంటే ఫస్ట్ ఈ పర్సన్ హానెస్టా డిజానెస్టా చూస్తాను. డిజానెస్ట్ అని నాకు అనిపించింది అనుకో ఇంటర్వ్యూలో, దెన్ హీ విల్ నాట్ బి సెలెక్టెడ్. హానెస్ట్ అని అనిపించింది అనుకో, హీ విల్ బి లైక్ ఇన్ ఎ పాజిటివ్ నోట్. రెండోది ఏంటి చూస్తారని అంటే, మనకి ఈ మనిషి ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో చెప్పిన మాట వినే టైపా, చెప్పినా సరే వినని టైపా చూస్తారు. ఇన్ కేస్ చెప్పిన మాట వినే టైపు అని అనుకో, దెన్ ఎస్ అతను కూడా పాజిటివ్ సైడ్ ఉంటాడు. చెప్పిన మాట వినని టైప్ అంటే హీఈస్ అవుట్ రైట్ రిజెక్టెడ్. థర్డ్ ఏం చూస్తారని అంటే, ఆ పర్సన్కి లెర్నింగ్ ఎబిలిటీస్ ఉన్నాయో లేదో చూస్తారు. సో లెర్నింగ్ ఎబిలిటీస్ అంటే ఏంటి, ఏదైనా టాపిక్ ఇస్తే దాన్ని తను అన్వేషించి ఒక సొల్యూషన్కి రాగలడా, ఒక సొల్యూషన్ తేగలడా అన్నది చూస్తారనమాట. మీ 3 ఫ్యాక్టర్స్ జనరల్గా ఫ్రెషర్స్లో చూస్తారు. నీకు అసలు టెక్నికల్ ఎబిలిటీస్ ఎక్కువ టచ్ చేయరు. అదే ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్కి వచ్చేసరికి స్ట్రాటజీ మారిపోతుంది. ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్కి వచ్చేసరికి తన పేపర్ మీద ఎక్స్పీరియన్స్ క్లెయిమ్ చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ ఏం చెక్ చేస్తారంటే, తన రెజ్యూమేలో ఉన్న ఎక్స్పీరియన్స్ జెన్యూనా కాదా అన్నట్టు చెక్ చేస్తారు. ఇన్ కేస్ జెన్యూన్ అనుకో కంటిన్యూ చేస్తారు, జెన్యూన్ కాదు అని తనకు అర్థమైంది అని అంటే ఇట్ ఈస్ అన్ అవుట్ రైట్ రిజెక్షన్. ఒకసారి ఎక్స్పీరియన్స్ జెన్యూన్ అని నిర్ధారించుకున్న తర్వాత తను ఏదైతే ఎక్స్పీరియన్స్ పెట్టాడో అది ఎంతవరకు వచ్చు. మనకు సపోజ్ ఒక 5 years స్కిల్ సెట్ కావాలి అని అంటే, ఈ అబ్బాయికి 5 years స్కిల్ సెట్ ఉందా, లేదా ఒక 3 years మాత్రమే స్కిల్ సెట్ ఉందా అన్నది చూస్తారు. సో అది చూసిన తర్వాత దెన్ దే గో ఫర్ యూనో యాటిట్యూడ్ టెస్టింగ్, అలాగా మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ చేస్తారు. సో ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్కి ది యాక్యురసీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద రెజ్యూమే అండ్ ది లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ హ్యాస్, ఈ 2 ఫ్యాక్టర్స్ ఎక్కువ చూస్తారు. ఓకే సార్. సో లైక్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంటర్వ్యూ నాకు వచ్చిన లైక్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా లైక్ యాజ్ రెజ్యూమే ఈజ్ మోర్ ఇంపార్టెంట్ లైక్ ఫర్ ఎనీ ఇంటర్వ్యూ. సో లింక్డ్ఇన్ యాక్టివిటీస్ అయినా సరే, నౌకరీలో మనం లైక్ ఆప్టిమైజ్ చేయడం అయినా సరే, సో లింక్డ్ఇన్ యాక్టివిటీస్ వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా సార్? లైక్ నెట్వర్క్స్ అండ్ లింక్డ్ఇన్ యాక్టివిటీస్, సో మనకి లైక్ ఇంటర్వ్యూస్ ఆర్ ఎల్స్ లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా సార్? లైక్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? యా డెఫినెట్లీ. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో మనం చూసుకుంటే, ఇప్పుడు నువ్వే ఒక ఫ్రెషర్ అనుకో, మొన్నే గ్రాడ్యుయేషన్ అయ్యి ఒక జూలైలో రిలీవ్ అయితే, దెన్ ఇఫ్ యు ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ ద లింక్డ్ఇన్ అంటే అర్థం ఏంటంటే, లింక్డ్ఇన్ నీ ప్రొఫైల్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. ఏమేమి చదివావు, ఏమేమి హాబీస్, ఏమేమి సర్టిఫికేషన్స్, ఏమేమి వాలంటరీ యాక్టివిటీస్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తూ మనం ప్రొఫైల్ని చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. మంచి ప్రొఫెషనల్ పిక్చర్ అది పెట్టి. అయితే ఇది ఒక్కటి ప్రిపేర్ చేస్తే సరిపోదు, ఆ అకౌంట్లో చాలా యాక్టివ్గా ఉండాలి. నీది ఏ ప్రొఫెషనో చూసుకొని, ఏ రోలో చూసుకొని, ఆ ప్రొఫెషన్కి తగ్గట్టుగా ఏదైనా టెక్నికల్ పోస్ట్ చేయడం, లేదా ఉన్న పోస్టులు నీకు నచ్చితే దాన్ని రీషేర్ చేయడం, లేదా ఏదైనా మోటివేషనల్ పోస్టులు షేర్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉండి, అలాగే కనెక్షన్స్ని యాడ్ చేసుకోవడం, అలాగే ఏదైనా జాబ్ ఆపర్చునిటీ పడితే ఆ కంపెనీస్ వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వడం, ఇవన్నీ మనం చేసుకువెళ్తే ఏమవుతుందంటే పీపుల్ స్టార్ట్ అబ్జర్వింగ్ యూ. నేనైతే ఇప్పుడు ఎన్సిపిఎల్ కంపెనీలో ఎవరైనా ఇంటర్వ్యూకి వచ్చారనంటే టెక్నికల్ రోల్కి, నేను ఫస్ట్ వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసి ఏమైనా యాక్టివిటీ చేస్తున్నాడా లేదా అని చూస్తాను. చెయ్యకపోతే ఏదైనా అవుతుందా అంటే కాదు.
కానీ చేస్తే ఏంటంటే ఇమీడియట్లీ హీ క్యాచెస్ మై అటెన్షన్. ఆహా, ఈ అబ్బాయి చాలా యాక్టివ్గా ఉన్నాడు, సీమ్స్ లైక్ హీఈస్ వెరీ సీరియస్ అబౌట్ ది జాబ్ అని చెప్పి కొంచెం సాఫ్ట్ కార్నర్ మొదలవుతుంది. అయితే లేని వాడికి ఏమి హార్డ్ కార్నర్ ఏమి మొదలవుతుంది. బట్ ఇట్ విల్ లింక్డ్ ఇన్ యాక్టివిటీ లైక్ building your strong profile, posting everything on daily basis, liking other posts, sharing others post, or commenting on others post, and adding connections and trying to reach out to people if there are any good opportunities posted in some specific company. If you do this religiously every day, then nobody can stop you from getting the job. ఓకే, థ్యాంక్ యూ. సపోజ్ లైక్ ఐ వర్క్, లైక్ నేను వర్క్ చేశాను లాస్ట్ 2 years, లైక్ నేను వర్క్ ఒక కంపెనీలో చేశాను సార్. బట్ నా కరెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటి లేదు, లైక్ ఒక 2 years గ్యాప్ ఉంది సార్. సో ఇన్ దాట్ సిచ్యువేషన్, లైక్ ఆ సిచ్యువేషన్స్లో మనం లైక్ ఛాన్స్ ఉందా సార్, లైక్ మనం లైక్ రిక్రూట్ అవ్వడానికి? యా, ఇండియన్ మార్కెట్లో ఏంటంటే గ్యాప్ ఉన్నది అని అంటే మాత్రం యూఆర్ లైక్ ద లీస్ట్ ప్రిఫర్డ్ పర్సన్. ఎందుకు లీస్ట్ ప్రిఫర్డ్? గ్యాప్ లేని వాళ్ళు చాలా వందల కొద్ది వేల కొద్ది మంది ఉన్నారు. గ్యాప్ లేని వాళ్ళు అంతమంది ఉంటే గ్యాప్ ఉన్న వాళ్ళని కంపెనీ ఎందుకు తీసుకోవాలి? అయితే గ్యాప్తో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి అని అడగొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ఒక మనిషికి గ్యాప్ వచ్చిందంటే అంటే నీకు టెక్నాలజీ మొత్తం మర్చిపోయి ఉంటావు, ఏది మైండ్లో ఉండదు, ఇండస్ట్రీ ఆ 2 yearsలో చాలా షిఫ్ట్ అయి ఉండొచ్చు, ఓకే, చాలా జరగవచ్చు. అదే గ్యాప్ లేని పర్సన్ అయితే హీఈస్ వెరీ యాక్టివ్ ఇన్ ద ఇండస్ట్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్ ఆన్ హిజ్ మైండ్, హీ కెన్ డెలివర్ ఫ్రమ్ day 1. అదే గ్యాప్తో వచ్చిన పర్సన్ నేను హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో నేను ఒక ఆఫర్ చేసినా సరే తను పికప్ అవ్వడానికి మళ్ళీ ఒక 6 నెలలు పడుతుంది. అదే ఏ గ్యాప్ లేని పర్సన్ కంపెనీస్ హైర్ చేస్తే హీ కెన్ స్టార్ట్ డెలివరింగ్ ఫ్రమ్ day 1. కాబట్టిగా గ్యాప్ ఉండకుండా చూసుకోవడం మంచిది. ఈ గ్యాప్ ప్రాబ్లం వల్లనే ఇండియాలో చాలా ఫేక్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువైపోయింది. ఎందుకంటే కంపెనీస్ ఏమో గ్యాప్ ఉంటే జాబ్స్ ఇవ్వవు, వీళ్ళ గ్యాప్ ఫిలప్ చేయడానికి చాలా ప్రయాసాలు పడుతూ ఉంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళి ఫేక్ సర్టిఫికేట్స్ గట్రా తెచ్చుకుంటారు. కంపెనీస్ కూడా తెలుసు ఒక్కొక్కసారి వీడు ఫేక్ పెట్టే వచ్చాడు అని చెప్పి, బట్ డిమాండ్ బట్టి వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తారు. బట్ గ్యాప్ లేకుండా చూసుకోవడం అయితే బెటర్. గ్యాప్ ఉంటే మాత్రం లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఛాలెంజింగ్ ఇన్ ఇండియన్ మార్కెట్. ఓకే. సో సార్, ఇప్పుడు నేను ఫ్రెషర్‌ని అనుకోండి. సో నేను జస్ట్ వాంట్ టు గో, లైక్ నేను ఒక ఐటీ కంపెనీలో రిక్రూట్ అవ్వాలనుకుంటున్నాను సార్. సో మీరు సజెషన్ ఇచ్చే టెక్నాలజీ ఏంటి సార్? నాకు ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది, ఎడ్యుకేషన్ అయితే. సో మీరు ప్రిఫర్, లైక్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఏ ఐటీ ఫీల్డ్‌కి వెళ్తే బెటర్ ఉంటుంది, ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ జాబ్ మోర్ ఉంటుంది అనేది? అంటే ఇన్ కేస్ నువ్వు ఐటీ ఎడ్యుకేషన్ చేసి బీటెక్ కానీ ఎంటెక్ కానీ చేసి మార్కెట్లోకి వద్దాం అనుకుంటే ఏ రోల్ తీసుకోవాలన్నది 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి, నీ నీ ఇంజనీరింగ్ డిగ్రీ ఏంటి, ఐటీయా, సిఎస్సియా, బీటెక్కా, ఎంటెక్కా, అది. 2, నీ కోడింగ్ నచ్చుతుందా నచ్చదా, ఇదొక ఫ్యాక్టర్. 3, నీ ఇంట్రెస్ట్ ఏంటి, నీకు ఇంట్రెస్ట్, కొంతమందికి సెక్యూరిటీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి గేమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, గేమ్స్ డెవలప్ చేద్దామని, కొంతమందికి నేను హ్యాకింగ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఈ 3 ఫ్యాక్టర్స్ దృష్ట్యా వీ హ్యావ్ టు డిసైడ్ వాట్ రోల్ టు గో. బట్ జెనరిక్గా ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపర్గా వెళ్ళొచ్చు, క్లౌడ్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, సెక్యూరిటీ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, ఐటీ సపోర్ట్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, ఐటీ అనలిస్ట్గా వెళ్ళొచ్చు, క్వాలిటీ అనలిస్ట్గా వెళ్ళొచ్చు, డేటా అనలిస్ట్గా వెళ్ళొచ్చు. చాలా రోల్స్ ఉన్నాయి. ఇండియాలో నువ్వు ఏ రోల్కి వెళ్దాం అనుకున్నా జాబ్స్ ఉన్నాయి. సో కాబట్టిగా నువ్వు ఐటీ సైడ్ వెళ్ళాలని అనుకోవడమే ద ఫస్ట్ థింగ్. తర్వాత ఏ జాబ్ తీసుకున్నా ఈజీగా వస్తుంది. బట్ ఏ రోల్ తీసుకున్నావో దాన్ని బట్టి నీకు ఫాస్ట్గా రావాలా కొంచెం స్లోగా రావాలా డిపెండ్ అయి ఉంటుంది.